కీవర్డ్స్ అండ్ టైప్స్. ఈ వీడియోలో కీవర్డ్స్ అండ్ టైప్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే గూగుల్ అంటే సెర్చ్ ఇంజన్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా, గూగుల్, బింగ్, యాహూ, ఓకేనా. దానిలో వెళ్ళి ఎవరైనా సరే యూజర్ ఏం చేస్తారు, ఆ గూగుల్.comలోకి వెళ్ళి సంథింగ్ అనేది సెర్చ్ చేస్తారు. ఆ సెర్చ్ చేసేదాన్ని సెర్చ్ క్వైరీ అంటాం. దాన్నే మనము మన అఫ్లైట్ మార్కెటింగ్ భాషలో కీవర్డ్స్గా పిలుస్తాం అనమాట. సో కీవర్డ్స్ అంటే ఏంటి? సెర్చ్ క్వైరీస్ అనమాట, టైప్డ్ బై యూజర్స్ ఆన్ సెర్చ్ ఇంజన్స్. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, కీవర్డ్స్ అంటే సెర్చ్ క్వైరీస్ అంతే. నెక్స్ట్, ఈ కీవర్డ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఇక్కడ నేను మెయిన్లీ 3 చెప్పానండి, చాలా ఉన్నాయి. కానీ మనం ఏమంటే మన అఫ్లైట్ మార్కెటింగ్ ఎంత ఏవైతే రిలేటెడ్ వాటిని మాత్రమే చూస్ చేసుకున్నాను అనమాట. ఎక్కువ ఈ కీవర్డ్స్ మనం వింటూ ఉంటాం. ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అంటే సర్చెస్ లుకింగ్ ఫర్ అన్ ఆన్సర్ టు ఏ స్పెసిఫిక్ క్వశ్చన్ ఆర్ జనరల్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఈ సెర్చ్ క్వైరీస్ ఉన్నాయి కదా, టైప్ చేసే సర్చర్స్ వాళ్ళకి అంటే ఎవరు యూజర్ అనమాట. ఆ యూజర్కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది కావాలన్నమాట. దానికోసం అనే అతను ఆ సెర్చ్ క్వైరీస్ని టైప్ చేస్తుంటాడు గూగుల్లోను, బింగ్లోను, ఎగ్జాంపుల్ సెర్చ్ ఇంజన్స్లో. సో ఇక్కడ వాళ్ళ మోటివ్ ఏంటంటే దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక ప్రోడక్ట్ గురించే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. వాళ్ళ మెయిన్ గోల్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్, నావిగేషనల్ కీవర్డ్స్ అంటే ఏంటి? సర్చర్స్ ఇంటెండింగ్ టు ఫైండ్ ఏ స్పెసిఫిక్ సైట్ ఆర్ పేజ్. అంటే ఈ నావిగేషనల్ కీవర్డ్స్ ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏముంటుందంటే వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటారు. అంటే ఇక్కడ ఆన్లైన్లో ఏమనంటే ఒక వెబ్సైట్కి విజిట్ చేయాలనుకుంటున్నారు. సో వాటిని మనం నావిగేషనల్ కీవర్డ్స్ అని అంటాం. నెక్స్ట్, ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్, వీటిని బయర్ కీవర్డ్స్ అని కూడా అంటాం. సర్చెస్ ఇంటెండింగ్ టు కంప్లీట్ అన్ యాక్షన్ ఆర్ పర్చేస్. ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అంటే ఏంటంటే వీళ్ళు పర్చేస్ చేయడానికి దానికి రిలేటెడ్ సెర్చ్ క్వైరీస్ని గూగుల్లో టైప్ చేస్తుంటారు. సో ఈ మూడింటికి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఒక బ్రాడ్ ఐడియా వచ్చి ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అని. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, దాని గోల్ ఏంటి. నావిగేషన్ అంటే దాని గోల్ ఏంటి. ట్రాన్సాక్షన్ కీవర్డ్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటి, పర్చేస్. అంటే పర్చేసెస్ అనేవి ఎక్కువ జరుగుతాయి ట్రాన్సాక్షన్ కీవర్డ్స్లో. సో ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కాఫీ క్యాలరీస్. ఈ సెర్చ్ క్వైరీ టైప్ చేసే యూజర్కి ఏముంటుందంటే వాళ్ళ మైండ్లో ఒక కాఫీలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అని తెలుసుకోవాలని ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు. వీళ్ళని మనం టార్గెట్ చేసి మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేము. నెక్స్ట్, నేషనల్ కాఫీ డే. ఇక్కడ మనకి ఏంటి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, అసలు ఎప్పుడు నేషనల్ కాఫీ డే జరుగుతుందని. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ కోల్డ్ బ్రూ అండ్ ఐస్ కాఫీ. ఇక్కడ కూడా మనకి ఏం కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఈ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అనేవి అఫ్లియేట్ మార్కెటింగ్కి పనికిరావు. సో ఈ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ని మనం టార్గెట్ చేయకూడదు. కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని రకాలు ఉంటాయని తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్, నావిగేషనల్ కీవర్డ్స్ అంటే ఇప్పుడు గూగుల్కి వెళ్ళి కొంతమంది యూట్యూబ్.com అని, సెమ్రష్ బ్లాగ్ అని, గోడాడీ అని అట్లా కొడుతూ ఉంటారు, అమెజాన్ అని. ఇవన్నీ ఏంటి, వాళ్ళు ఒక చోటికి మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారు. సో వీటిని నావిగేషనల్ కీవర్డ్స్ అని అంటాం. సో వీళ్ళకి కావాల్సిన మెయిన్ గోల్ ఏంటంటే దే వాంట్ టు విజిట్ సంథింగ్, అంటే ఒక ప్లేస్. అంటే ఇక్కడ మనం చెప్పాలి ఆన్లైన్ భాష అంటే ఒక వెబ్సైట్ అనమాట, వెళ్ళాలనుకుంటారు. వీళ్ళు మన మోటివ్ కాదండి, వీళ్ళు కూడా మనకు అవసరం లేదు. వీళ్ళని టార్గెట్ చేసి కూడా వేస్ట్. అసలైన గోల్డ్ మైన్ ఇక్కడ ఉంటుంది, ట్రాన్సాక్షనల్ ఆర్ బయ్యర్ కీవర్డ్స్. ఈ బయ్యర్ కీవర్డ్స్ అనేవి తెలుసుకోవడానికి మీకు మామూలుగా నేను చెప్తున్నాను, నేనైతే ఇక్కడ రివీల్ చేస్తున్నాను. పెద్ద పెద్ద అఫ్లైట్ మార్కెటర్స్ వాళ్ళు కూడా రివీల్ చేయడానికి భయపడతారు. ఎందుకంటే మనీ అంతా ఈ బయ్యర్ కీవర్డ్స్లోనే ఉంది. మామూలు అఫ్లైట్ మార్కెటింగ్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లో మామూలుగా నేర్చుకునే వాళ్ళు ఏం చెప్తారు, ఈ ఇన్ఫర్మేషనల్ నావిగేషనల్ కీవర్డ్స్ మీద వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి అవి చెప్తారు. ఈ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ గురించి ఎవరికి ఐడియా ఉండదు. ఎందుకంటే ఐడియా ఉంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, స్టేజ్, ఓకేనా, అర్థమైంది అనుకుంటే. స్టేజ్ అంటే వాళ్ళు ఎక్కడో చేస్తూ ఉంటారు చాలా. సో వాళ్ళు సీక్రెట్స్ చేయలేరు. కానీ నాకు రీసెర్చ్లో నేను నా మెంటర్స్ అంటే తెలుసు కదా, వాళ్ళ దగ్గర నేర్చుకున్న బయర్ కీవర్డ్స్ అన్నిటిని కలిపి ఒక లిస్ట్గా తయారు చేసి మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను, ఓకేనా. సో మీరు ఆ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్, నావిగేషనల్ కీవర్డ్స్ గురించి మర్చిపోండి, జస్ట్ ఊరికే తెలుసుకున్నారు అంతే. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ బయర్ కీవర్డ్స్ మీద ఉండాలి.
ఈ బయ్యర్ కీవర్డ్స్ అనేవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బై. అంటే బై అని ఏదైనా టైప్ చేయడం. ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడు. బై క్రిప్టో ఆన్లైన్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశాడండి. సో అతని మోటివ్ ఏంది? క్రిప్టో కరెన్సీ అనేదాన్ని వాడు కొనాలనుకుంటున్నాడు. బై అని ఆల్రెడీ చెప్తున్నాడు, వాడు కొనాలనుకుంటున్నాడు. సో ఈ యూజర్కి కనుక నేను వెబ్సైట్తో ర్యాంక్ అయ్యి ఇక్కడ మీకు దొరుకుతుంది ఈ వెబ్సైట్లో అని చెప్పాను అనుకోండి, అతను మన లింక్ క్లిక్ చేసాను అనుకో, అది మన అఫ్లేట్ లింక్ అనుకోండి. చెప్పాను ఆల్రెడీ అఫ్లేట్ లింక్ అంటే ఏంటని. సో అప్పుడు మనకేమవుతుంది? కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఎంత ఈజీ చూసారా? అదే ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్ అనుకోండి, మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం వాళ్ళకి, అంతే. వాళ్ళు పర్చేస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఇక్కడ బై ఆల్రెడీ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ నేచర్లో వీళ్ళని కనుక మనం టార్గెట్ చేస్తే మనకు కన్వర్షన్స్ ఎక్కువ అవుతాయి. సో ఈ బయర్ కీవర్డ్స్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ వచ్చేసి బై, ఇది ఎక్కువ కన్వర్షన్స్ తీసుకొస్తుంది. నెక్స్ట్ పర్చేజ్, ఇది కూడా బయర్ కీవర్డ్. ఎవరైనా సరే గూగుల్లో పర్చేజ్ టీవీ అని కొట్టారనుకోండి, వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటి? టీవీ పర్చేస్ చేయాలని. సో వీళ్ళని కనుక మనం టార్గెట్ చేసి మార్కెటింగ్ చేసాం అనుకోండి, మనకి సేల్స్ అనేవి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ కూపన్, స్విగ్గీ కూపన్ ఎగ్జాంపుల్. సో వీళ్ళ మోటివ్ ఏంది? వీళ్ళకి ఒక డిస్కౌంట్ కోడ్ కావాలి. కూపన్ అంటే తెలుసుకొని ఒక డిస్కౌంట్ కోడ్. ఆ డిస్కౌంట్ కోడ్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది? నా ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి ఒక 100 రూపీస్ అనుకోండి, మనం కూపన్ ప్రొవైడ్ చేసాం అనుకోండి. మనం ఒక కూపన్ వెబ్సైట్ అనుకుందాం, మనం ఒక కూపన్ని ప్రొవైడ్ చేసాం, వాళ్ళు ఆ కూపన్ని వాడారు. అది వాడడానికి మనం మన అఫ్లేట్ లింక్ని క్లిక్ చేసి వచ్చేటట్టు చేస్తాం. ఇది నార్మల్గా పెద్ద పెద్ద కూపన్ వెబ్సైట్స్ అన్నీ ఎలా వర్క్ అవుతాయంటే, ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ ఫేమస్ వెబ్సైట్స్ ఏంటివి మన ఇండియాలో? కూపన్ దునియా పేరు చాలామంది వింటారు, కూపన్ దునియా అని. ఇది ఎలా పనిచేస్తుంది, వాళ్ళకి మనీ ఎలా జనరేట్ అవుతుందో చెప్తాను. ఇది ఒక బిజినెస్ అండి. కూపన్ వెబ్సైట్ బిజినెస్ అనేది చాలా పెద్దది. ఓకేనా? ఒక లాట్ ఆఫ్ మనీ ఉంది. నాకు కూడా ఒక కూపన్ వెబ్సైట్ ఉంది, నేను కూడా ఈ బిజినెస్ చేస్తున్నాను. అది ఎందుకు ప్రాఫిట్ అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సపోజ్ స్విగ్గీ అనుకోండి, స్విగ్గీతో వచ్చేసి మనం టైఅప్ అయి ఉంటాం. అంటే వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వం. అఫ్లేట్ నెట్వర్క్ అని చెప్పాను కదా, దానికి నేను జాయిన్ అవుతాను. స్విగ్గీ వాళ్ళు ఏం చేస్తారు? కూపన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ కూపన్స్ని నేనేం చేస్తాను? అఫ్లేట్ కాబట్టి నా కూపన్ వెబ్సైట్లో పెడతాను. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు స్విగ్గీకి వెళ్ళాలి కదా ఆ కూపన్ అప్లై చేయాలంటే. సో అక్కడ నేను ఒక లింక్ ఇస్తాను, స్విగ్గీకి ఇక్కడ నుంచి వెళ్ళి విజిట్ చేసి ఈ కూపన్ ఎంటర్ చేయండి అని చెప్తాను కూపన్ వెబ్సైట్లో. సో వాళ్ళు ఏం చేస్తారు? ఆ లింక్ క్లిక్ చేసి ఆ కూపన్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఏమైంది? మన అఫ్లేట్ లింక్ క్లిక్ చేస్తారు, వాళ్ళు కూపన్ ఎంటర్ చేస్తారు. అఫ్లేట్ లింక్ చేయడం వల్ల ఏమవుతుంది? కన్వర్షన్స్ అనేవి ట్రాక్ అవుతాయి. ఇప్పుడు అతను ఆ కూపన్ ఎంటర్ చేసి పర్చేస్ చేశాడు అనుకోండి, స్విగ్గీ వాడు మనకి కమిషన్ అనేది ఇస్తాడు. సో మీకు అర్థమైందా? కూపన్ వెబ్సైట్స్ అనేవి చాలా 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 పవర్ఫుల్. కూపన్ వెబ్సైట్స్లో నీకు డైలీ 100 ట్రాఫిక్ వచ్చినా సరే నువ్వు చాలా అంటే చాలా మనీ ఎర్న్ చేయొచ్చు. సో అది ఎంత ఎర్న్ చేయొచ్చు అదంతా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా? జస్ట్ దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కూపన్ అనేది ఒక బయింగ్ కీవర్డ్ అని. నెక్స్ట్ కూపన్ కోడ్, సిమిలర్ టు కూపనే అండి. స్విగ్గీ కూపన్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్. ప్రోమో, ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ రెడ్ బస్ ప్రోమో అని కొట్టాడు అనుకోండి గూగుల్లో, ప్రోమోనా కూడా ఏం లేదు, జస్ట్ లైక్ కూపన్ అనమాట. దానికి అది ఏమంటారు, ఒక్కొక్క లాంగ్వేజ్, కొంతమంది కూపన్ అంటారు, కొంతమంది ప్రోమో అంటారు, కొంతమంది ప్రోమో కోడ్ అంటారు, కొంతమంది డిస్కౌంట్ అంటారు, కొంతమంది డిస్కౌంట్ కోడ్ అని పిలుస్తారు, కొంతమంది ఆఫర్ కోడ్ అని అంటారు, కొంతమంది డీల్స్ అని వెతుకుతారు, కొంతమంది డిస్కౌంట్ కూపన్ అంటారు. ఇవన్నీ బయర్ కీవర్డ్స్ అనమాట. ఈ బయర్ కీవర్డ్స్ని మనం టార్గెట్ చేయాలి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఉంది, మీకు ఈ మొత్తం షీట్ అంతా కింద ఇస్తాను, సో మీరు చూసే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఈ బయర్ కీవర్డ్స్లో ఇంకా మెయిన్ వచ్చేసి రివ్యూ. ఈ రివ్యూ కీవర్డ్ అనేది కూడా చాలా పవర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి ఇలా టైప్ చేస్తున్నాను, ఏమని అంటే శాంసంగ్ M31 రివ్యూ అని. అంటే నా మోటివ్ ఏముంటుందండి? నేను అది సెర్చ్ చేశానంటే నాకు ఆ ప్రోడక్ట్ గురించిన కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. అసలు నాకెందుకు కావాలండి? నాకేం టైంపాస్గా నేను ఎందుకు సెర్చ్ చేస్తాను? నా మోటివ్ ఏంటంటే, నేను దాన్ని పర్చేస్ చేయాలనుకుంటున్నాను. ఆ పర్చేస్ చేసే ముందు ఆ ప్రోడక్ట్ నాకు వర్తబుల్లా కాదా నేను పెట్టే మనకి. సో దానికోసం నేను ఏం చేస్తాను? శాంసంగ్ M31 రివ్యూ అని గూగుల్లో సెర్చ్ చేస్తాను.
అక్కడ మీకు వెబ్సైట్స్ అనేవి కొన్ని ర్యాంక్ అయితే వాటి రివ్యూస్ని ఇచ్చి ఉంటారు. ఏదైతే రివ్యూస్ మనం వెబ్సైట్కి విజిట్ చేసి ఆ రివ్యూ మనకు నచ్చుతుందో అక్కడ లింక్ క్లిక్ చేసి మనం పర్చేస్ చేస్తాం. ఇక్కడ మీకు తెలియంది ఏంటంటే మీరు లింక్ క్లిక్ చేశారు చూసారా, అది అఫ్లైట్ లింక్ ఆ వెబ్సైట్ ఓనర్ యొక్క. దీనివల్ల ఏమవుతుంది, ఆ అఫ్లైట్కి కమిషన్ అనేది వస్తుంది. సో రివ్యూ వెబ్సైట్స్ అనేవి కూడా చాలా పవర్ఫుల్. సో బేసిక్గా నేను వచ్చేసి కూపన్ వెబ్సైట్ ఉంది, నాకు రివ్యూ వెబ్సైట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇంకా మిగతా కీవర్డ్స్ వేస్ట్ అంటే వేస్ట్ కాదండి, ఇవి కూడా పవర్ఫుల్లే. కానీ సర్చెస్ అనేవి ఎక్కువ వచ్చేసి ఈ కూపన్ రివ్యూ వాటికి ఎక్కువ ఉంటాయి, వీటికి కూడా తక్కువ ఉంటాయి. కానీ ఇవి కూడా పవర్ఫుల్లే, ఎందుకంటే చాలామందికి వీటి గురించి తెలియదు. మీరు కూపన్ అని ఎక్కువ వినింటారు, బై అని ఎక్కువ వినింటారు, రివ్యూస్ ఎక్కువ వినింటారు. కానీ ఈ ప్రోమో అని తక్కువ వినింటారు. ఎంత తక్కువ మనకి తెలుసు అంటే అంత ఈజీగా మనకి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో బిగినర్ మీరైతే వీటిని చూస్ చేసుకోండి, టార్గెట్ చేయండి. డిస్కౌంట్ కోడ్, ఆఫర్, డైలీ ప్రోమో కోడ్. మీరు ఎప్పుడైతే ఒక ఎక్స్పీరియన్స్గా మీకు అనిపిస్తుందో అఫ్లియేట్ మార్కెటింగ్లో, అప్పుడు కూపన్ కోడ్, రివ్యూ కీవర్డ్స్ని టార్గెట్ చేయండి. ఎందుకంటే వీటి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఈ రివ్యూ కూపన్ కీవర్డ్స్కి. సో ఫస్ట్ నేనేమని చెప్తానంటే ఈ లో కాంపిటీషన్ కీవర్డ్స్తో వెళ్ళండి, ఓకేనా. ప్రోమో, డిస్కౌంట్ వీటితో వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ రాగానే వీటిని టార్గెట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏందో చెప్తాను. మెనీ పీపుల్ టార్గెట్స్ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దే ఆర్ డూయింగ్. డ్యూ టు ఇట్ దే కెనాట్ గెట్ సక్సెస్ ఇన్ అఫ్లియేట్ మార్కెటింగ్. మీరు చాలామంది వినింటారు, నేను అఫ్లియేట్ మార్కెటింగ్ కోర్స్ తీసుకున్నాను, అఫ్లియేట్ మార్కెటింగ్ 6 మంత్స్ నుంచి చేస్తున్నాను, సింగిల్ రూపీ కూడా నేను ఏం చేయలేకపోయాను, నా టైం వేస్ట్ అయింది, నేను యాడ్స్ రన్ చేశాను, మనీ వేస్ట్ చేసుకున్నాను అంటుంటారు. ఇదంతా ఎందుకండి? ఎందుకంటే వాళ్ళకి అసలు ఈ బయ్యర్ కీవర్డ్స్ అనేవి ఒకటి ఉంటాయని కూడా తెలియదు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళు పెట్టే బడ్జెట్ అన్నీ వేస్ట్ అయిపోయి వాళ్ళకి సేల్స్ అనేవి రాక, వాళ్ళు అఫ్లియేట్ మార్కెటింగ్ అంటే ఒక స్కామ్, ఇది తప్పు అని, ఇది ఫ్రాడ్ అని అలాంటి మైండ్ సెట్కి వచ్చేస్తారనమాట. నిజానికి వాళ్ళకున్న నాలెడ్జ్లో ప్రాబ్లం ఉంది, అఫ్లియేట్ మార్కెటింగ్లో కాదు, వాళ్ళకున్న నాలెడ్జ్లో ప్రాబ్లం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మీకు ఈ బయర్ కీవర్డ్స్ అనేవి తెలిసాయి కదా, దీన్ని మీరు ఎలా యూస్ చేసుకుంటారని మీ మీద ఆధారపడి ఉంటుంది, ఓకేనా. మీరు ఒకటి చెప్తారో నేను చెప్తాను, నమ్ముతారులే తెలీదు. ఐ స్పెంట్ 25,000 రూపీస్ టు నో అబౌట్ ది బయర్ కీవర్డ్స్. ఇది నిజం అండి. నేను కూడా స్టార్టింగ్లో చాలా కోర్సెస్ పర్చేస్ చేశాను అఫ్లైట్ మార్కెటింగ్ రిలేటెడ్. నాకు రిజల్ట్స్ అనేవి వచ్చాయి. అంటే నేను ఫస్ట్ పెయిడ్ యాడ్స్ ట్రై చేశానండి, ఓకేనా. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే పెయిడ్ ట్రాఫిక్ని ట్రై చేశాను. పెయిడ్ ట్రాఫిక్ అంటే ఏం లేదు, అక్కడ మనం వచ్చేసి మనీ ఇన్వెస్ట్ చేస్తాం, మనీ ఇన్వెస్ట్ చేసి యాడ్స్ రన్ చేస్తాం గూగుల్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో. ఇప్పుడు మీకు యూట్యూబ్లో చూస్తే కొన్ని యాడ్స్ వస్తుంటాయి, అవన్నీ పెయిడ్ ట్రాఫిక్ అనమాట. అలా రన్ చేశాను, మనీ పోగొట్టుకున్నాను, చాలా అయిపోయింది. ఏంట్రా బాబు మనం అంతా పోగొట్టుకుంటున్నాం, ఒక సేల్ కూడా రావడం లేదని అఫ్లియేట్ మార్కెటింగ్ని వదిలేశాను, ఓకేనా. తర్వాత నేను కొంతమంది ఫేమస్ పీపుల్ గురించి అఫ్లియేట్ మార్కెటింగ్లో విన్నాను. సో వాళ్ళ గురించి సెర్చ్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకున్నాను. సో దానికోసం నేను మెయిన్గా ఈ బయర్ కీవర్డ్స్ అనేది చాలా పవర్ఫుల్ అని తెలుసుకున్నాను. ఇవి ఏంటో తెలుసుకోవడానికి నేను 25,000 రూపీస్ పే చేశాను నా మెంటర్కి, ఓకేనా. సో ఆ 25,000 రూపీస్ ఇచ్చేటప్పుడు నాకు చాలామంది చెప్పారు, ఎందుకు నువ్వు అంత మనీ వేస్ట్ చేసుకుంటున్నావు, ఓకేనా. ఆ బయర్ కీవర్డ్స్ కోసం ఎందుకు అంత వేస్ట్ చేసుకుంటున్నావు అని చాలామంది అన్నారు నాతో. కానీ నా మోటివ్ ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ సీక్రెట్స్ని ఫ్రీగా ఎవరు షేర్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళు రీసెర్చ్ చేసి కష్టపడి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాటిని ఫైండ్ చేసి ఉంటారు. దానికంటే ఒక విలువ ఉంటుంది. సో నేను అనుకున్నాను, నేను 25,000 రూపీస్ ఈరోజు స్పెండ్ చేస్తున్నాను, దాన్ని నేను ఎలా అయినా రికవర్ చేయాలి. సో రికవర్ చేయగలనే నమ్మకం నాకుంది. సో 25,000 రూపీస్ పే చేశాను. ఈ బయర్ కీవర్డ్స్ మీకు ఇప్పుడు ఏవైతే చూసారో ఆ బయర్ కీవర్డ్ లిస్ట్ అంతా నేను అక్కడ నుంచి సంపాదించినది, ఓకేనా. ఈ కీవర్డ్స్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు అనుకున్న దానికంటే చాలా పవర్ఫుల్, ఓకేనా. ఇది ఎంత పవర్ఫుల్లో మీకు ఒక ఎగ్జాంపుల్లో చూపిస్తాను. ఇప్పుడు మీకు తెలిసింది బయర్ కీవర్డ్స్కి నేచర్. బయర్ కీవర్డ్స్ టైప్ చేసే వాళ్ళకి బయింగ్ నేచర్ ఎంత ఉంటుందంటే 60 to 95% ఉంటుంది. ఇందాక చూసాం కదా, పర్చేస్ టీవీ ఈజ్ రెడీ టు పర్చేస్, ఓకేనా. శాంసంగ్ 31 రివ్యూ, అంటే ఇక్కడ రివ్యూ అని కొట్టే వాళ్ళకి కొంచెం
బయింగ్ నేచర్ తక్కువ ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. ఎందుకంటే వీళ్ళు ఒక స్టేజ్‌లో ఉన్నారు. ఒక అడుగు దూరంలో ఉన్నారు. కొనాలా? వద్దా? అని. పర్చేజ్ అనేవాళ్ళు, బై అనే వాళ్ళకి ఆల్రెడీ మోటివ్ ఉంది కొనాలని. వాళ్ళకి ఎక్కడ కొనాలో తెలీదు అంతే. ఓకేనా? సో, వీ బయర్ కీవర్డ్స్‌కి 60-95% బయింగ్ నేచర్ ఉంటుంది. అంటే ఇట్ మీన్స్ ఇఫ్ 100 పీపుల్ ఆర్ సర్చింగ్ దీస్ కీవర్డ్స్, దెన్ మోస్ట్‌లీ 60-95 పీపుల్ విల్ డెఫినెట్‌లీ పర్చేస్ ది ప్రోడక్ట్. చూసారా? 100 పీపుల్ సెర్చ్ చేస్తే 60-95 పీపుల్ ఈజీగా కన్వర్ట్ అవుతారు. అంటే సేల్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా? సో, యువర్ సక్సెస్ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ హౌ మచ్ మనీ యూ విల్ మేక్ విత్ అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ టోటల్లీ డిపెండ్ ఆన్ చూసింగ్ బయ్యర్ కీవర్డ్స్. సో, ఈ బయ్యర్ కీవర్డ్స్ని చూస్ చేసుకునే దాని మీదే మీరు అఫిలియేట్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతారా, ఫెయిల్ అవుతారా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎంత మనీ ఏం చేస్తారనేది కూడా దీని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. లెటెస్ట్ కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్ స్విగ్గీ కూపన్ అండ్ మేక్ మై ట్రిప్ కూపన్ కీవర్డ్స్. ఓకేనా? స్విగ్గీ కూపన్ అని ఒక యూజర్ సెర్చ్ చేస్తున్నాడు, మేక్ మై ట్రిప్ కూపన్ అని ఇంకొక యూజర్ సెర్చ్ చేస్తున్నాడు అనుకోండి. సపోజ్ మనం ఒక అఫిలియేట్ నెట్వర్క్లో జాయిన్ అయినాం. ఓకేనా? జాయిన్ అయ్యి స్విగ్గీకి అప్లై చేసాం. ఓకేనా? మేక్ మై ట్రిప్కి మనం అఫిలియేట్గా అప్లై చేసాం. రెండింటికి అప్రూవల్ వచ్చింది, రెండింటికి అఫిలియేట్ లింక్స్ వచ్చాయి అనుకుందాం. ఓకేనా? సపోజ్ ఇఫ్ యూ ర్యాంక్ ఫర్ స్విగ్గీ కూపన్, ఈ స్విగ్గీ కూపన్ సెర్చ్ చేసేటప్పుడు మనం గూగుల్లో ర్యాంక్ అయ్యామనుకోండి, అది ఎలా ర్యాంక్ అవ్వాలని నెక్స్ట్. ఓకేనా? అనుకుందాం మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అయింది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా? ఈ స్విగ్గీ అనేవాడు మనకి ఒక 100 రూపీస్ అనేది కమిషన్ ఇస్తాడు అనుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు ఏమవుతుంది, ఎవరైతే స్విగ్గీ కూపన్ అని కొట్టి గూగుల్లో మన వెబ్సైట్ విజిట్ చేసి మన వెబ్సైట్లో ఉన్న కూపన్ కాపీ చేసుకొని మన లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేస్తే మనకి 100 రూపీస్ కమిషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మేక్ మై ట్రిప్ ఓడిఎంఈ, ఇది ఒక ట్రావెలింగ్ వెబ్సైట్ కాబట్టి మీకు 500 రూపీస్ పర్ కన్వర్షన్ ఇస్తాడు అని అన్నాడు అనుకుందాం. ఓకేనా? స్విగ్గీ వాడు మీకు కన్వర్షన్ చేస్తే 100 రూపీస్ ఇస్తా అన్నాడు. మేక్ మై ట్రిప్ వాడు ఏం చెప్తున్నాడు, మీరు నాకు కన్వర్షన్ తీసుకొస్తే 500 రూపీస్ ఇస్తా అంటున్నాడు. ఓకేనా? స్విగ్గీ 100, మేక్ మై ట్రిప్ వచ్చేసి 500. మీరు ఏది చూస్ చేసుకుంటారంటే మామూలుగా అందరూ ఏమనుకుంటారు, స్విగ్గీ వాడు 100 రూపీసే కదా ఇచ్చేది, మేక్ మై ట్రిప్ కూడా మనకు 500 రూపీస్ ఇస్తాడు కదా, సో మేక్ మై ట్రిప్నే ప్రమోట్ చేద్దాం, మేక్ మై ట్రిప్ కూపన్కే ర్యాంక్ అవుదాం అని అనుకుంటారు. ఓకేనా? సో ఇది ఒక పెద్ద మిస్టేక్ అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్లో చాలామంది ఫెయిల్ అవ్వడానికి ఇది ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు వచ్చేసి జస్ట్ ఇది ఒక్క ఫ్యాక్టర్ని చూసి డిసైడ్ అయిపోతారు ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి అని. ఓకేనా? ఇప్పుడు ఇది ఎందుకు తప్పో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కన్సిడర్, ఇక్కడ మనము ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేయాలి. అందరు నెగ్లెక్ట్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే సెర్చ్ వాల్యూమ్ ఆఫ్ ద కీవర్డ్. సెర్చ్ వాల్యూమ్ ఆఫ్ ద కీవర్డ్ అంటే మనకు వచ్చేసి ప్రతి కీవర్డ్ని గూగుల్లో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు పర్ మంత్ అని కొన్ని కీవర్డ్ ప్లానింగ్ టూల్స్ ఉన్నాయండి. అవి ఏంటివో నెక్స్ట్ మీకు వీడియోలో చెప్తాను, నెక్స్ట్ కీవర్డ్ రీసెర్చ్లో చెప్తాను. ఓకేనా? ఆ టూల్స్లో మనకి ఏం జరుగుతుందంటే, సపోజ్ స్విగ్గీ కూపన్ అనుకోండి, ఈ స్విగ్గీ కూపన్ని ఎంతమంది ఇండియాలో సెర్చ్ చేస్తున్నారు పర్ మంత్. ఓకేనా? ఆ సెర్చ్ వాల్యూమ్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం అజ్యూమ్ చేద్దాం, స్విగ్గీ కూపన్ అని 20,000 పీపుల్ సెర్చ్ చేస్తున్నారు పర్ మంత్ అనుకుందాం. మేక్ మై ట్రిప్ కూపన్ అని 3,000 సెర్చెస్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? స్విగ్గీ 20,000 సెర్చెస్ ఉన్నాయి, మేక్ మై ట్రిప్ 3,000 సెర్చెస్ ఉన్నాయి పర్ మంత్. సపోజ్ ఇప్పుడు మనం వెబ్సైట్ని ర్యాంక్ చేస్తాం అనుకోండి, స్విగ్గీ కూపన్కి ఫస్ట్ ప్లేస్లో ర్యాంక్ అయింది అనుకుందాం. నియర్లీ 50% పీపుల్ మన వెబ్సైట్కి విజిట్ చేస్తారు. అంటే అవుట్ ఆఫ్ 20,000 సెర్చ్ వాల్యూమ్లో 10,000 పీపుల్స్ మన వెబ్సైట్కి వచ్చారనుకుందాం. దానిలో 60% పీపుల్ కన్వర్ట్ అయ్యారు అనుకుందాం. ఓకేనా? ఫిక్స్డ్ రేట్ 60% కన్వర్ట్ అయ్యారు అనుకుందాం. అంటే అప్పుడు మనకి ఎన్ని సేల్స్ జరిగినట్టు, 6,000 సేల్స్. 10,000లో 60% అంటే 6,000 పీపుల్ కన్వర్ట్ అయ్యారు. సో మనకి 6,000 సేల్స్ అనేవి అఫిలియేట్ కమిషన్స్ అనేవి జరిగాయి. సో మనకేంటి, స్విగ్గీ ఏం చెప్పింది, ఒక సేల్ తీసుకొస్తే నీకు 100 రూపీస్ కమిషన్ ఇస్తానని చెప్పింది. మనం ఏం చేసాం, 6,000 సేల్స్ని తీసుకొచ్చాం. అప్పుడు ఏమవుతుంది, 6,000 × 100, 6 lakh రూపీస్ పర్ మంత్. ఓకేనా? మనము ఈ స్విగ్గీ కూపన్ అనే దానికి గూగుల్లో ర్యాంక్ అవ్వడం ద్వారా నెలకు అక్షరాల 6 lakh రూపీస్ మనం ఏం చేయొచ్చు. ఓకేనా? షాక్ అయింటారు, అసలు ఏంది అఫిలియేట్ మార్కెటింగ్లో ఎంత ఉందా అని.
ఇంకా మీరు ముందు ముందు చూస్తారు. అసలు అఫ్లేట్ మార్కెటింగ్ అనేది ఒక ఓషన్ ఫుల్ ఆఫ్ మనీ. దాన్ని ఎలా క్రాక్ చేయాలనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ స్కిల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ స్కిల్ నేను నేర్పిస్తాను. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మేక్ మై ట్రిప్ కూపన్ ఉంది. ఓకేనా? దీనికి ఏమని అనుకున్నాం మనం, 3000 సెర్చ్ చేస్తున్నాయి పర్ మంత్ అనుకున్నాం. సో దీనికి నేను ర్యాంక్ అయ్యాను అనుకున్నాం. సపోజ్ నా వెబ్సైట్ ర్యాంక్ అయింది గూగుల్లో ఫస్ట్ ప్లేస్లో. 50% ట్రాఫిక్ అనేది నా వెబ్సైట్కి వచ్చినారు. అంటే 1500 పీపుల్ నా వెబ్సైట్కి విజిట్ చేస్తారు. దాంట్లో కూడా 60% కన్వర్ట్ అయ్యారు అనుకుందాం. ఎందుకంటే రెండు మనం పోలిస్తున్నాం కాబట్టి సేమ్ కన్వర్షన్ తీసుకున్నాం. ఇక్కడ కూడా 60% పీపులే కన్వర్ట్ అయ్యారు అనుకున్నాం. అంటే 900 సేల్స్ అనేవి మనకు జరిగాయి అవుట్ ఆఫ్ 1500లో. అంతేకాని 1500 60% అంటే 900 సేల్స్ జరిగాయి. మేక్ మై ట్రిప్ ఏం చెప్పింది, మీకు ఒక్కొక్క సేల్కి 500 రూపీస్ కమిషన్ ఇస్తుంది. మనం ఏం చేసాం, 900 సేల్స్ తీసుకొచ్చాం. అప్పుడు ఏమవుతుంది, 900 ఇంటూ 500 4,50,000 రూపీస్ యూ విల్ మేక్ పర్ మంత్. సో మేక్ మై ట్రిప్ కూపన్కి మనం కనుక ర్యాంక్ అయితే 4,50,000 రూపీస్ పర్ మంత్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. ఇది ఎలా ర్యాంక్ అవ్వాలనే దాన్ని నెక్స్ట్ చెప్తాను. దానికి మనం ఒక ప్రాసెస్ యూస్ చేస్తాం, ఎస్ఈఓ అని. అది నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ అజ్యూమ్ చేద్దాం. సో ఇక్కడ మీకు చూసినట్లయితే మీరు ఫస్ట్ ఏం చేస్తారు, మేక్ మై ట్రిప్ 3000 సెర్చ్, మేక్ మై ట్రిప్ 500 రూపీస్ కమిషన్ ఇస్తుంది కదా, దీన్ని ప్రమోట్ చేయాలనుకొని అందరు మేక్ మై ట్రిప్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. స్విగ్గీ 100 రూపీసే ఇస్తారని చెప్పి స్విగ్గీ కూపన్ మీద ఎవడు కాన్సన్ట్రేట్ చేయడు. కానీ రియాల్గా ఎవరు ఎక్కువ మనీ ఇస్తారు మీరే చూసారు కదా. స్విగ్గీ 6 lakhs పర్ మంత్, మేక్ మై ట్రిప్ 4,50,000 రూపీస్ పర్ మంత్. ఓకేనా? దీంట్లో ఏది బెస్ట్, 6 lakh రూపీస్ అనేది బెస్ట్. ఓకేనా? సో మీకు ఈ సీక్రెట్ తెలుసు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా సరే కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకునే ముందు, ఓకేనా, అది కూపన్ అయినా, డిస్కౌంట్ కూపన్ అయినా, రివ్యూ అయినా, ఏదైనా సరే సెర్చ్ వాల్యూమ్ చూడండి, కన్వర్షన్ జరిగితే ఎంత కమిషన్ వస్తుందో చూడండి, మీరు ర్యాంక్ అయితే ఎంత పర్సెంటేజ్ కన్వర్ట్ అవుతారో అనే దాన్ని ఒక అజ్యూమ్ చేసుకొని పిక్చర్ని మీరు క్యాల్కులేట్ చేసుకోండి. దాని బేసిస్ మీద దేన్ని ప్రమోట్ చేయాలి, దేన్ని ప్రమోట్ చేయకూడదని డిసైడ్ అవ్వండి. సో ఇక్కడ చూస్తారా మీకు ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది అనుకుంటున్నాను. అఫ్లేట్ మార్కెటింగ్లో మనీ అనేది ఏం చేయొచ్చు అని. ఇప్పుడు మీకు ఏం రాదండి, కీవర్డ్ సెలెక్షన్ ఏవో నీకు ఆల్రెడీ చెప్పేశాను, బయర్ కీవర్డ్స్ అని. వాటిని సెలెక్ట్ చేసుకుంటారు, వాటిని మాత్రమే టార్గెట్ చేస్తారు, మిగతా వాటిని టార్గెట్ చేయరు. ఇక్కడ మీకు ఇంకా ఏం రాలేదు, వెబ్సైట్ డెవలప్ చేసుకోవడం రాలేదు, ఎలా ర్యాంక్ అవ్వాలో మీకు తెలియదు. ఇవన్నీ మనం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్గా నేర్చుకుంటాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, అఫ్లేట్ మార్కెటింగ్కి బయర్ కీవర్డ్స్ని మాత్రమే టార్గెట్ చేయాలి. ఓకేనా? ఇది అస్సలు మర్చిపోకూడదు. ఓకేనా? ఒకవేళ మీరు బ్లాగింగ్ చేస్తున్నారు అనుకోండి, బ్లాగింగ్ అంటే తెలుసు కదా, ఇక్కడ మనకి మెయిన్ మోటివ్ ఎంత ఉందంటే అఫ్లేట్ మార్కెటింగ్లో కన్వర్షన్స్, కమిషన్, సేల్స్, ఇది మన మోటివ్. బ్లాగింగ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ట్రాఫిక్. ఎంత ఎక్కువ మంది విజిటర్స్ వస్తే అంతమంది యాడ్స్ మీద క్లిక్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి. సో మీరు బ్లాగింగ్ చేసేటట్లయితే ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్ని టార్గెట్ చేయండి. మీరు అఫ్లేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే బయర్ కీవర్డ్స్ని మాత్రం టార్గెట్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియోలో ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కీవర్డ్స్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఓకేనా, మీరు ఎంత మనీ ఏం చేస్తారు, బయర్ కీవర్డ్స్ ఏంటి, మొత్తం ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. మీ అఫ్లేట్ మార్కెటింగ్ సక్సెస్ డిసైడ్ చేసే ఇదే. సో ఈ వీడియోని వీలైనన్ని సార్లు చూడండి, అర్థం చేసుకోండి, నేను ఏం చెప్పినా అనొద్దని, ఆ పాయింట్ని గ్రాబ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ ఫ్రెండ్స్.